మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం జరిగిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడి స్థానికంగా కలకలం రేపింది. లింగైపల్లి గ్రామానికి చెందిన సందవేని తిరుపతి తన ఇంటి నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని సంప్రదించగా 15,000 లంచం డిమాండ్ చేసి 13,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్న ఆమె తన స్నేహితురాలికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లింపు జరిగేలా వ్యవహరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్సీ మధు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగైపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. అది వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. వీరి మీద కేసు అవుతుంది, వరలక్ష్మి గారి మీద కేసు అవుతుంది. వారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ చట్టం ప్రకారం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ విన్నవించుకునేది ఏమనగా, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు చేయాల్సిన పనికి గాను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు 1064 నంబర్కు కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ 91546 91543 88963 ఈ నంబర్లకు ఫోన్ చేసి మా సహాయాన్ని ఎల్లవేళలా 24/7 పొందగలరని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.